బాగా అయింది. ఈ ఫోటోలో అచ్చం రాక్షసున్నట్టే ఉంది. రాక్షసి. బాగా అయింది. గుడ్ ఈవినింగ్ అత్తయ్య. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఇదిగోండి సూప్. అబ్బా, అక్కడ పెట్టమ్మా. హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నన్ను పెద్ద పేషెంట్లా చూస్తున్నారు. ఈ సూప్లు గట్రా ప్రతి పూట ఇస్తున్నారు. తాగలేక చస్తున్నాను. చిరాకు వచ్చేస్తుంది. అమ్మా, ఆరోగ్యం బాగుపడాలంటే మంచి ఆహారం తీసుకోవాలి కదమ్మా. ఇలా చిన్నపిల్లలాగా చిరాకు పడితే ఎలాగా? తీసుకో. తీసుకుంటాలేనన్నా. కాసేపు అయ్యాక తాగుతాను. అక్కడ పెట్టేయమ్మా. అది సరే, ఇంతకీ అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అత్తయ్య. అలివేని ప్రత్యేకంగా మిమ్మల్ని అడిగానని చెప్పమంది. మీ బామ్మగారికి ఆరోగ్యం బానే ఉంది కదా? ఆవిడ ఆరోగ్యం బానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. అన్నట్టు మరో 3 రోజుల్లో ఇందు వాళ్ళ ఆయన మమ్మల్ని కర్ణాటక బార్డర్కి తీసుకువెళ్తామన్నారు. కర్ణాటక బార్డర్కా? కర్ణాటక బార్డర్ ఏంటమ్మా? గొడవలన్నీ సద్దుమణిగిపోయి నాన్న అక్కని క్షమించేస్తే అక్కడ కర్ణాటక బార్డర్లో ఏదో గుడుందంట. ఆ గుడికి వస్తానని ప్రణయ్ మొక్కుకున్నాడు. అందుకని ఆ మొక్కుబడి చెల్లించడానికి అందర్నీ అక్కడికి తీసుకెళ్తానని చెప్పాడు. ఓ అవునా? అవునత్తయ్య, అందరం కలిసి వెళ్తున్నాం. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఇది బాగుంది. మా నాన్నగారు ఏం చెప్పారు? మీరు రావాలని చెప్పారు కదా. అబ్బా, అంత దూరం ఈ తీర్థయాత్రలు పెట్టారంటే నాకు బోర్ కొడుతుంది. ఏ, మేమంతా ఉన్నాం కదా, మీకేం బోర్? మీరొచ్చి తీరాలి. మధు, నందుకి ఇలాంటి విషయాల్లో పెద్దగా ఆసక్తి ఉండదమ్మా. నువ్వు సరదాగా మీ పుట్టింటి వాళ్ళతో వెళ్ళిరా. నీకు ప్రైవసీ ఉంటుంది కదా. లేకపోతే నందుని పట్టించుకుంటూ వాళ్లతో టైం స్పెండ్ చేయడం కష్టమైపోతుంది. అలాగేం లేదు. ఈయనిక్కడిలా ఉంటారు గాని అక్కడికి వస్తే మా నాన్నగారితో బానే కబుర్లు చెప్తారు. వీళ్ళిద్దరికీ మంచి దోస్తీ కుదిరింది. ఆయనే వస్తారు. అన్నట్టు అత్తయ్య, రేపు మనం ఒక చోటుకి వెళ్ళబోతున్నాం. మీరు మావయ్య, నేను ఈయన కలిసి పొద్దునే బయలుదేరాలి. మీరు సిద్ధంగా ఉండండి. ఎక్కడికమ్మా? సస్పెన్స్ అత్తయ్య, మీరు రేపు రండి, చెప్తాను. అరే, ఎక్కడికో చెప్పొచ్చు కదా, దీంట్లో సస్పెన్స్ ఏముంది? కొన్ని విషయాలు చెప్పకుండా చేస్తే థ్రిల్ ఉంటుంది అత్తయ్య. మీరు రేపు పొద్దునే రెడీగా ఉండండి. ఎక్కడికి? మీకు కూడా చెప్పును, సస్పెన్స్ అంతే. పదండి వెళ్దాం. వస్తానత్తయ్య. ఏంటక్క ఏదో సస్పెన్స్ అంటున్నారు? రేపు నేను మీ బావ కలిసి మధు నందులతో ఎక్కడికో వెళ్ళాలట. ఎక్కడికి అని అడిగితే చెప్పను, సస్పెన్స్ అంటోంది. ఏదో కొంప ముంచే ప్రోగ్రాం పెట్టి ఉంటది. దాని బొంద అదేముండదు గాని, పుట్టింటి నుంచి వస్తూ ఒక వార్త మోసుకొచ్చిందిరా. ఏంటి? ఆ ప్రణయ్ గాడు మనం వేసిన ప్లాన్ని రామచంద్ర కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని సాధించాలనుకుంటున్నాడు. ఏంటక్క నువ్వు అనేది? అవునరా, వాడేదో మొక్కుబడి అని చెప్పి కర్ణాటక బార్డర్లో ఒక గుడుందట. అందరం కలిసి అక్కడికి వెళ్దామని చెప్పి ఒక కట్టుకథ అల్లి ప్లాన్ చేస్తున్నాడు. వాడి ప్లాన్ ఏంటంటే ఆ డంప్ మొత్తం ఫ్యామిలీతో సహా తీసుకెళ్ళి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని సులువుగా బయటపడొచ్చని ఏదో ప్లాన్ చేశాడు. ఆహా, ఫ్యామిలీతో పాటు వెళ్తే మాత్రం పోలీసులు వదిలేస్తారా ఏంటి? మొత్తం చెక్ చేస్తారు. మనకు కావాల్సింది కూడా అదే కదా. మనం ఎలాగో ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు బండి నంబర్తో సహా మొత్తం ఇస్తాం. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ప్రణయ్ గాడితో సహా ఆ కుటుంబం కూడా సరుకు రవాణా కేసులో బుక్ అవుతారు.